తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పట్ల ప్రజల్లో మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ బీసీలకు కులగణన చేసి తీసుకున్నటువంటి సందర్భంగా కొందరు హైకోర్టుకు పోయిన సందర్భంగా ఇవాళ రాష్ట్రం మొత్తం ఒక ఉత్కంఠమైన పరిస్థితి ఉంది. నిన్న జరిగిన హైకోర్టులో వాదోపవాదనల తర్వాత మళ్ళీ ఈ రోజు 2 గంటల వరకు వాయిదా వేయడం వల్ల కూడా కొంత అయోమయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం స్థానిక సంస్థల్లో నిలబడే మరి ఆశావాహులు చాలా ఈ సందర్భంగా ఇబ్బందికి గురవుతున్నారు. అసలు ఎలక్షన్లు ఉంటావా ఉండవా అనే మీమాంసలో ఇవాళ కోర్టు దాన్ని సందిగ్ధంలో పెట్టి తిరిగి మళ్ళా ఇవాటికి 2 గంటల వరకు వాయిదా వేయడం కూడా ఇవాళ చాలా స్థానిక అభ్యర్థులను ఉత్సాహవంతులను పోటీలో ఉండాలని ప్రజలకు సేవ చేయాలని ఆలోచించే నాయకులకు చాలా మరి ఇబ్బందికరమైన పరిస్థితులలో ఇవాళ 2 గంటలకు తీర్పు ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా ముందస్తుగా ఎలాంటి మరి నిర్ణయం వచ్చినప్పటికీ ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు పోవాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ఇవాళ మరి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ రోజు నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియను మరి రాష్ట్ర ప్రభుత్వం పిలిపించింది. దీనికి మరి ఇవాళ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల యొక్క జనగణన జరిపి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో జీవో 9 తీసుకొచ్చిన సందర్భంగా దాన్ని మరి రాజ్యాంగం ప్రకారం 50% రిజర్వేషన్లు అధిగమిస్తున్న క్రమంలో కొందరు కోర్టుకు పోవడం జరిగింది. ఈ ధర్మిల వాస్తవంగా కూడా మరి ఇవాళ 2 గంటలకు ఎలాంటి తీర్పు వస్తుందో అని ప్రజలలో చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ ఉత్కంఠ వీడాలని, ఎన్నికలు జరగాలని ప్రభుత్వం వచ్చి రమారమి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్థానిక సంస్థలు నిర్వీర్యం అవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులైతేనేమి, గ్రామాల అభివృద్ధి అయితేనేమి కుంటు పడిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అటు కోర్టులైనా కానీ ప్రజలైనా సహకరించి ఈ యొక్క ఎన్నికలు సజావుగా జరిగే విధంగా మరి సహకరించాలని నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చాడ కుమరారెడ్డి, పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.